హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రీ గగన కోచింగ్ సెంటర్ యూట్యూబ్ ఛానల్. ఏపీఎస్బిటిటి డిప్లొమాకు సంబంధించి అక్టోబర్ నవంబర్ ఎగ్జామ్స్ ఏదైతే జరిగాయో C16 C20 C23 అందరికీ కూడా రిజల్ట్స్ రావడం జరిగింది. వాళ్ళు రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఒకవేళ స్టూడెంట్స్ ఎవరికైనా కానీ మాకు తక్కువ మార్క్స్ వచ్చినాయి, మేము పాస్ అయ్యే ఛాన్స్ ఉంది అని రీవెరిఫికేషన్ కానీ రీకౌంటింగ్ కానీ, లేదా మీరు రాసిన ఎగ్జాము ఫోటో కాపీ అంటే జిరాక్స్ మీరు తెప్పించుకోవాలనుకుంటే దానికి సంబంధించిన నోటిఫికేషన్ ఈరోజు రిలీజ్ అవ్వడం జరిగింది. ఆ డీటెయిల్స్ అనేటివి నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే మీరు రీవెరిఫికేషన్ కానీ ఫోటో కాపీ కానీ పెట్టుకోవాలా లేదా అనేది కూడా నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. ఇక్కడ చూడండి, మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ దీంట్లో ఉంటాయి. ఇక్కడ ఇచ్చిన చూడండి, C23 C20 C16 సంబంధించి ఏ స్కీమ్ అయినా కానీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఫైనల్ ఇయర్ వాళ్ళు ఇవి పెట్టుకోవడానికి మీరు ఎలిజిబుల్. ఇక్కడ చూసినట్లయితే RC అంటే రీకౌంటింగ్, RV అంటే రీవెరిఫికేషన్, PC అంటే ఫోటో కాపీ. ఇది మీరు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా వెబ్సైట్లో, ఇక్కడ వెబ్సైట్ ఏదైతే ఉందో ఈ వెబ్సైట్ డీటెయిల్స్ కూడా నేను మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు అక్కడ ఫిల్ చేసేటప్పుడు మీ మెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ కంపల్సరీగా జాగ్రత్తగా ఇవ్వండి. ప్రిఫరబుల్ వాట్సాప్ నెంబర్ అనేది ఇవ్వండి, మొబైల్ నెంబర్ మాత్రము. ఎందుకంటే మీకు ఆ మెయిల్ ఐడికి అండ్ వాట్సాప్ నెంబర్కి ఆ డీటెయిల్స్ అయితే, మీరు ఏదైతే అప్లై చేసిన డీటెయిల్స్ అయితే మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, రీకౌంటింగ్ ది ఫీజ్ స్ట్రక్చర్ అయితే ఇక్కడ ఉంది. కాకపోతే దానికంటే ముందు ఈ రీకౌంటింగ్ 600 రూపీస్, ఫోటో కాపీ 1000 రూపీస్, రీవెరిఫికేషన్ 4500 రూపీస్ ఉందమ్మా. ఇది మీరు 17th నుంచి అంటే 17వ తారీఖు నుంచి ఆన్లైన్లో ఓపెన్ అవుతుంది. లాస్ట్ డేట్ వచ్చి 22వ తారీఖు లోపల మీరు అప్లై చేసుకోవాలి. ఒక్కొక్క సబ్జెక్ట్కి మీరు చూసినట్లయితే రీకౌంటింగ్కి అయితే 600, ఫోటో కాపీకి అయితే 1000 రూపీస్, రీవెరిఫికేషన్ అయితే 4500 రూపీస్ ఉంది పర్ సబ్జెక్ట్, నాట్ ఫర్ సెమిస్టర్కి కాదు, ఒక సబ్జెక్ట్కి ఈ అమౌంట్. అలా మీరు ఎన్ని సబ్జెక్ట్స్కి అయితే అప్లై చేయాలనుకుంటారో అన్ని మల్టిప్లై చేసుకోండి అనమాట. అందువల్ల చాలా జాగ్రత్తగా మీకు కాన్ఫిడెన్స్ ఉంటే మాత్రమే మీరు అప్లై చేసుకోండి. ఇది రీవెరిఫికేషన్ కానీ రీకౌంటింగ్ కానీ ఫోటో కాపీ కానీ. కానీ నేను ఇచ్చే సజెషన్ ఏమంటే, మీకు ఏదైనా అంటే మీరు రాసిన ఎగ్జామ్ బాగా మార్క్స్ వస్తాయి అని డౌట్ ఏదైనా ఉన్నప్పుడు ఫస్ట్ యూ గో ఫర్ ఫోటో కాపీ. మీరు ఫోటో కాపీకి ఫస్ట్ అప్లై చేసుకోండి 1000 రూపీస్తో. ఈ ఫోటో కాపీ మీకు అంటే మీరు రాసిన ఎగ్జామ్ పేపర్ని, ఆన్సర్ పేపర్ని మీకు పంపిస్తారనమాట వాట్సాప్లో. ఆ ఫోటో కాపీ పంపించిన తర్వాత మీరు ఎవరైనా ఫ్యాకల్టీకి చూపించండి. మార్క్స్ పెరుగుతాయి అన్న అవకాశం ఉన్నప్పుడు మాత్రమే మీకోసం సపరేట్గా డేట్ పెంచుంటాడు. ఎవరైతే ఫోటో కాపీ అప్లై చేస్తుంటారో వాళ్ళు రీవెరిఫికేషన్ చేసుకోవడానికి. ఈ రీవెరిఫికేషన్ అంటే ఏమంటామా, మీరు రాసిన ఎగ్జామ్ పేపర్ని, ఇక్కడ ఉంది కదా, మీరు రాసిన ఎగ్జామ్ పేపర్ని మళ్ళీ వేరే వాళ్ళు కరెక్షన్ చేస్తారు. ఇది రీవెరిఫికేషన్. అదే రీకౌంటింగ్ అంటే ఏమంటే, ఈ రీకౌంటింగ్ అంటే జస్ట్ టోటల్ మాత్రమే చెక్ చేస్తారు. అంటే రీకౌంటింగ్ వేరు, రీవెరిఫికేషన్ వేరు. ఓకేనా? రీవెరిఫికేషన్కి వెళ్ళే ముందు నా సజెషన్ ఏమంటే, ఫస్ట్ ఫోటో కాపీ తెప్పించుకోండి. ఫోటో కాపీ తెప్పించుకొని మార్క్స్ పెరుగుతాయి అన్నప్పుడు మాత్రమే మీకు మళ్ళీ డేటు 27 దాకా ఇచ్చినారు కాబట్టి అప్పుడు గో ఫర్ రీవెరిఫికేషన్. ఓకేనా? దీనికి సంబంధించి మీకు ఏమన్నా డౌట్స్ ఏదైనా ఉన్నా కూడా మీరు పెట్టుకున్న ఫోటో కాపీ ఏదైతే ఉందో అది ఒకవేళ ఇన్స్టిట్యూట్ నెంబర్స్కి వాట్సాప్ చేసినా కూడా గగన కోచింగ్ సెంటర్లో ఉన్న ఫ్యాకల్టీ మీకు ఆ పేపర్ని ఒకసారి చెక్ చేసి మార్క్స్ పెరిగే అవకాశం ఉందా లేదో కూడా మన సైడ్ నుంచి మీకు హెల్ప్ అయితే తప్పకుండా చేస్తాం. ఈ వెబ్సైట్ డీటెయిల్స్ కూడా నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను. ఎవరైతే ఇది అప్లై చేయాలనుకుంటారో వాళ్ళందరికీ ఈ వీడియో కంపల్సరీగా షేర్ చేయండి. ఎందుకంటే బ్లైండ్గా అమౌంట్ పే చేసేసి అనవసరంగా డబ్బులు వేస్ట్ చేసుకోవద్దండి. ఓకేనా? ఈ వీడియో షేర్ చేస్తే ఈ వీడియో విన్న తర్వాత వాళ్ళే స్టూడెంట్సే డెసిషన్ తీసుకుంటారు, అంటే అప్లై చేయడమా లేదా అనేది డెసిషన్ తీసుకుంటారు. ఓకే.